హలో నమస్తే, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ తప్పకుండా లైక్స్ ఇవ్వండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మీకు ఎల్లమ్మ దేవర చూపించబోతున్నాను. ఇది చూడండి, రేణుక ఎల్లమ్మ దేవాలయం. ఇక్కడ అన్ని షాపులు, గాజు షాపులు, అలాగే పిల్లలకు బొమ్మలు, అలాగే ఇవన్నీ ఉన్నాయి. చూడండి, నేను కూడా ఇక్కడికి వచ్చాను. మీకు బోర్డు కనిపిస్తుందా? ఇక్కడ చూడండి, రేణుక ఎల్లమ్మ దేవాలయం బోర్డు ఉంది. మొన్న సుందమ్మ దేవర చూపించాను కదా, సింపులా పరమేశ్వరుడు. ఈరోజు రేణుక ఎల్లమ్మ వెంకాయపల్లి ఎల్లమ్మ గుడి చూపించాను. ఇక్కడ బ్యాంగిల్స్ అడిగానండి, 80 రూపీస్ స్టోన్ బ్యాంగిల్స్ డజన్ అని చెప్పింది. చాలా రేట్ అనిపించాయి. అన్ని రకాల అంగడి సరుకులు ఇక్కడ అమ్ముకుంటున్నారు. ఈరోజు మీకు ఎల్లమ్మ దేవరని చూపించబోతున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, అలాగే కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, అంగరంగ వైభవంగా ఎల్లమ్మ దేవరని ఏ విధంగా చేస్తున్నారో చూస్తూ ఉన్నారు కదా. అందుకోసానికి లైవ్లోనే మీకు చూపించబోతున్నాను. ఇక్కడ నేను కూడా వెళ్ళానండి. మా మామ వాళ్ళు సింపులా పరమేశ్వరి దేవర చేశారు కదా. ఈరోజు ఎలా పరమేశ్వరి దేవర చేస్తున్నారు. ఇప్పుడు మేము గుడి ముందర నుంచి వాళ్ళు ఉండే రూమ్కి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరికి అమ్మవారికి పూజలను అలాగే నైవేద్యాలను తీసుకెళ్తున్నాం. కట్ చేస్తే నాయనేని శివయ్య సదన్ అని చెప్పి వంట చేసుకోవడానికి వాడుకునే హాల్ అన్నట్టు. ఇక్కడ చూడండి, అమ్మవారిని ఎంత అందంగా అలంకరించారు. నేను వెళ్ళేసరికి అమ్మవారికి నైవేద్యం పెట్టేశారు. కుడుములు, భక్షాలు, అలాగే గుగ్గుళ్ళు, వంకాయ కూర, పులుగము, తాంబూలము, అలాగే అన్నీ రెడీ అయ్యి వచ్చేసాయి. ఇంకా ఇక్కడ కూర వండుతున్నారండి, మటను. చూడండి, అన్నీ కట్ చేస్తున్నాడు. మన మోహిత్ హాయ్కి చెప్తున్నాడు. చూడండి, సబ్స్క్రైబర్స్ వేస్తున్నాడు వీడు. ఇంకా చూడు, చూసేసరికి చక్కగా చెప్తున్నాడు. అందరి పిల్లవాడు వీడైతే. ఇక్కడ అన్ని కూరగాయలు కట్ చేస్తున్నాడు. తర్వాత వీరు అమ్మవారికి ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కరు ఒడిమించుకోవడానికి కంకణాలు పట్టుకుంటున్నారు. తమలపాకు పైన ఒక పువ్వు వేసి 3 పోగులు కానీ 5 పోగులు కానీ దారం తీసుకొని ప్రతి ఒక్కరు అమ్మవారి దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఈ విధంగా కంకణాలు కట్టుకుంటున్నారు. నాకు కూడా మా అమ్మ కంకణం కట్టుకుంటుంది. ఇక్కడ ఇలాగా ప్రతి ఒక్కరికి కంకణము తప్పకుండా కట్టుకుంటారు. అంటే అమ్మవారు ఉన్న వాళ్ళైనా కట్టుకోవచ్చు, లేని వాళ్ళైనా కట్టుకోవచ్చు, ఏమి తప్పు ఉండదు. వీళ్ళిద్దరు తోడికోడళ్ళు. ఇక్కడ ఆంటీలు అన్నట్టు వీళ్ళిద్దరు. ఈ ఆంటీ వాళ్ళు ఎల్లమ్మ చేస్తున్నారు. ఇప్పుడు కంకణం కట్టుకుంటూ చూడండి, ఆ ఆంటీ వాళ్ళు ఎల్లమ్మ దేవర చేస్తున్నారు. ఫిబ్రవరిలో మా మరిది పెళ్లి ఉంటుంది చేస్తున్నారు. వీళ్ళిద్దరు తోడికోడళ్ళు ఒక్కొక్కరు చక్కగా కంకణాలు కట్టుకుంటున్నారు. తర్వాత వచ్చేసి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఈ అమ్మాయి కూడా కంకణం కట్టింది. మన సబ్స్క్రైబర్లందరికీ హాయ్ చెప్తున్నారు. చూడండి, వీళ్ళంతా కంకణం కట్టుకోవడం చెప్తున్నారు. ఇక్కడ వైలెట్ కలర్ శారీ కట్టుకున్నది మా భర్తలు. మీకు అందరికి తెలిసే ఉంటుంది, మన ఛానల్లో ప్రతి ఒక్కరు చూసే వాళ్ళందరికీ. ఎలా ఉందండి నా వీడియో? నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టు తప్పకుండా లైక్ చేసి, అలాగే షేర్ చేసి, కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మర్చిపోవద్దు. మీలో ఎంతమందికి ఎల్లమ్మ దేవర ఉంటారో, ఎల్లమ్మ గ్రామ దేవత ఉంటారండి, అలాగే సింపులా పరమేశ్వరిని ఎంతమంది చేస్తారో, ఈ గ్రామ దేవతల పేర్లు ఎంతమంది విన్నారో ఆ కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఇంకా ఇప్పుడు చూడండి, అక్కడ మా అమ్మవారికి నైవేద్యము గుండకాయ కాల్చిన కదా, అది పెడుతున్నారు అన్నట్టు. ఇక్కడ మా చిన్నతమ్ముడికి కంకణం కట్టించుకుంటున్నారు. ఈ విధంగా మగవాళ్ళు, ఆడవాళ్ళు, చిన్నపిల్లలు కట్టుకోవచ్చు. మా పిల్లలు చక్కగా కంకణాలు శ్రీమంతం గురించి గూగుల్లో సెర్చ్ చేసి చెప్పిన అమ్మవారికి కూడా కాదు. ఇక్కడ చూడండి, కంకణదారం అమ్మవారికి కూడా ఇక్కడ వచ్చేసి మటన్ వీళ్ళంటారు. ఇక్కడ ఉండేది గుండకాయ
కదా ఈ గ్రామ దేవతలకి. దాని కొరకైతే తను వంట చేస్తుంది అమ్మవారికి. వంట మనిషి కాకుండా మేమే వండి పెడతాము. దాంట్లో స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేడి చేసిన తర్వాత ఉల్లిపాయలు అలాగే కరివేపాకు ఇవన్నీ వేసి వేయించిన తర్వాత అల్లం వేసి ఈ లివర్ అంతా ఫ్రై చేసాము అమ్మవారికి నైవేద్యం పెట్టాము. ఒక దిగ్గంగా ఇటు దిగ్గర మరో దిక్కు వచ్చేసి లివర్ ఫ్రై చేసి అమ్మవారికి నైవేద్యాన్ని పెట్టడం కోసం తను అన్ని కర్రీ వండుతుంది. ఇవన్నీ శుభ్రంగా కడిగేసి ఇప్పుడు ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా చల్లేసి ఇంకా అమ్మవారికి నైవేద్యం గుడ్డు పెడతారు కదండి. కొన్ని ప్రాంతాల్లో గూడాలు అని అంటారు గుడ్డలు, తెలంగాణ అటువంటి ప్రాంతాల్లో గూడాలు అంటారు. ఇవన్నీ రాము చూడండి అతని పెళ్లి వచ్చి ఇప్పుడు ఇది ఎల్లమ్మ దేవత చేస్తున్నాడు. ఇది అంకులు రాము వల్ల నాన్న. మళ్ళీ ఇక్కడ మీకు కర్రీ ఉడికిందా లేదా అని చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ పిండి వచ్చేసి కర్రీలో ఉప్పు పసుపు అన్నీ వేసి ఉడికిస్తున్నాను. తొందరగానే ఉడికిపోతుంది. ఇది అమ్మవారికి నైవేద్యం కోసం చేస్తున్నాను. ఈ విధంగా గ్రామ దేవతలకు మీలో ఎంతమంది ఇలాగా సంవత్సరానికి ఒకసారి చేస్తారా, ఒకసారి చేస్తారా అని నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. చాలా బాగా చేశారండి. ఫంక్షన్ అయితే పెళ్ళిలాగా అదిరిపోయింది. చాలా బాగా చేశారు. ఇంకా తనంతా కలుపుతూ ఉండండి. ఒక సైడ్ మీకు ఇలాగ చూపిస్తున్నారు, మరో సైడు అమ్మవారిని ఈ అమ్మవారికి పొట్టు తీసుకొస్తారు. బంగారు మన లక్ష్మీ బిళ్ళం లాగానే బంగారు అమ్మవారి పాదము ఉంటుంది. ఇట్లా అమ్మవారు ఎవరైతే అమ్మవారిని ఎల్లమ్మని చేస్తారో వాళ్ళు కట్టుకుంటారు. బోట వేసి కట్టుకొని మళ్ళీ శుక్రవారం రోజు కట్టుకుంటారు. ఈ బొట్లను ఒక 5 మంది గుర్తేగలకు చూపించి కడతారు. ఇంకొక ఆంటీ కడుతుంది. ఇక్కడ మా వాళ్ళ సరదాగా అనిపించింది అక్కడైతే ఎల్లమ్మ దగ్గర. ఈ అమ్మాయిని చూసారా మీరు? పల్లవి గ్రీన్ శారీ కట్టుకుని మొన్న పల్లవి రీసెంట్గా 1 మంత్ కింద మ్యారేజ్ అయింది కదా. ఆల్రెడీ మన వీడియోలో తన పెళ్లి వీడియో అలాగే రిసెప్షన్ వీడియో తర్వాత వచ్చేసి పెళ్లి కూతురు వీడియో చాలా పెట్టాను. బాగా మన సబ్స్క్రైబర్స్ అందరూ చాలా బాగా రీచ్ అయ్యారు. అలాగే లైక్స్ ఇచ్చారు, కామెంట్ పెట్టారు, పసుపు దంచే కార్యక్రమం అన్నీ పెట్టారు కదండి. మీరు చూసే ఉంటారు. పల్లవి చూడండి ఎంత అందంగా చక్కగా ఉంది కదా. ఇప్పుడు పొడి నించుకుంటున్నారు. అక్కడ చూడండి గుగ్గులు ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కరు అమ్మవారికి ఒళ్ళో ముందుగా పసుపు కుంకుమ అలాగే తాంబూలం పెట్టుకొని 5 సార్లు ఒకరి ఒడి ఒకరి నించుకుంటారు. ఇట్లాగా ఈ ఆంటీ ఇట్లా రైట్ సైడ్ కొంగు వేసుకొని అలాగా భక్షము మనము చేసుకుంటాం కదా అమ్మవారికి నైవేద్యంగా. ఈ విధంగా చేస్తారన్నమాట. ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క ప్రాంతాల తీరుగా చేస్తారు. ముందుగా మా అమ్మకు పెద్ద ఆవిడ కదా, తనకు పసుపు కుంకుమ అక్షంతలు వేసి తాంబూలం ఇచ్చి అలాగే భక్షాలు 5 సార్లు ఒడిగిస్తారు. కుడుములు కూడా చేస్తారు. కుడుములు అంటే జొన్న పిండితో చప్పటి చుట్టూ ఆవిరి దోడించి పెడతారు. దోశలతో ఇలా ఒక్కొక్కరికి గురు వడనిస్తారు. భక్షాలు అలాగే వాయనం అనుకోండి. ఇక వాయనము అని అంటే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా ఒక్కొక్కరు గడప దాటేసి ఇక్కడ సూర్య భగవాన్ చేసి మన సబ్స్క్రైబర్స్ అందరికీ మా అమ్మ హాయ్ చెప్తుంది వీడియో చూస్తుంది. తర్వాత తులసికి కూడా వీళ్ళిద్దరు తల్లి కూతురు తెలుసు కదా, తులసి వాళ్ళ అమ్మ అని తులసి వాళ్ళ తమ్ముడికి పెళ్ళి అన్నారు. తులసి కూడా ఒడినిస్తుంది. ఎందుకంటే మా ఇంటికి ఓడలు కనుక తులసి మా అమ్మ వాళ్ళప్పుడు తులసి కూడా ఒడినించుకుంది. తులసి కూడా ఆకులు ఇవన్నీ ఓడించు. ఇలాగా ప్రతి ఒక్కరు ఒక ఎంత
ఎంతమంది అయినా సరే అండి, మామూలుగా అయితే కొంతమంది 9 మంది నించుకుంటారు, 11 మంది నించుకుంటారు. అలాగే ఎంతమంది అయినా సరే ఈ విధంగా ఒడి నించుకోవచ్చు. ఈ రెడ్ కలర్ శారీ ఉన్న గ్రీన్ బ్లౌజ్ వేసుకున్న అమ్మాయి వచ్చేసి ఈ ఆంటీ వాళ్ళ కోడలు. అక్కడ వైలెట్ కలర్ శారీ కట్టుకుని కూర్చుంది కదా తులసి, తన కూతురు. కోడలు కూతురు పక్క పక్కనే కూర్చున్నారు కదండి. ఇంకా ఈ చిన్న ఆంటీ అక్కడ ఎదురుగున్న తోడు కోడలు అని చెప్పాను కదా, ఆ ఆంటీ వాళ్ళ కూతురు పల్లవి, మా అమ్మ ఇక్కడ ఉన్నవాళ్ళు. ఇంకా వచ్చిన వారందరికీ ఒకరి తర్వాత ఒకరికి ఒడి మించితే కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నారు. ఇంకా ఇక్కడ మీకు చూపిస్తాను. ఇంకా కర్రీ రెడీ అవుతుందండి, మటన్ కొడుతున్నారు ఈ విధంగా. ఇంకా కూర చేయాలి కదా, దేవుడు వచ్చేసి ఇక్కడ మా పిండి చేస్తుంది. ఇంకా వీళ్ళంతా మటన్ కూడా కట్ చేసి రెడీ అవుతుంది అన్నట్టు. ఇంకా ఎల్లమ్మ జాతర అంటే తెలుసు కదా మీకు, దేవర అంటే ఇంకా తప్పకుండా మటనే ఉంటుంది కదా ఎక్కువ శాతం. మా ప్రాంతాల్లో అయితే ఈ విధంగా చేస్తారండి. ఇక్కడ అందరు ప్రతి ఒక్కరు ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టేసిన తర్వాత ఆ గుగ్గుల్లో కూడా ప్రతి ఒక్కరు నైవేద్యం చూపించిన తర్వాత ఒడిలో కూడా పెట్టుకుంటారు. అమ్మవారికి హారతి ఇస్తున్నారు. ఒకసారి పాట విని. ఇక్కడ చూడండి, నేను కూడా ప్రదక్షిణ చేస్తున్నానని చెప్పేసి సెల్ ఫోన్ పట్టుకొని నేను కూడా ప్రదక్షిణ చేస్తాను. ఫోన్ కూడా అమ్మవారి దగ్గర ప్రదక్షిణ చేస్తుందని చెప్పేసి వీళ్ళంతా కామెడీగా నవ్వుతున్నారు. ఇక్కడ ఇంకా అమ్మవారికి పాట పాడడం, మంగళహారతి ఇచ్చడం అయిపోయింది కదా. అందరూ అక్షింతలు అమ్మ చేతికి ఇస్తున్నారు అన్నట్టు, అమ్మవారి పైన వేయడానికి.
ఈ విధంగా మీలో ఎంతమంది చేస్తారో కామెంట్ బాక్స్లో మర్చిపోకుండా కామెంట్ చేయండి, ఓకేనా? ఎలా జరిగిందండి మా ఎల్లమ్మ జాతర? చాలా బాగా జరిగింది కదా. మీకు అందరికీ నచ్చుతుందనే నేను ఇలాగే డైరెక్ట్గా పెట్టేశానండి. ఏమి వాయిస్ ఓవర్ అక్కడక్కడ ఇస్తూ మీకు అందరికీ. ఇంకా వీళ్ళందరూ ఒడినించుకున్న తర్వాత బయటికి వెళ్ళేసి గడప దాటాలి అన్నట్టు. ఇప్పుడు అమ్మవారికి చూపించడానికి సూర్య భగవానికి చూపిస్తే అమ్మవారికి చూపించినట్టు లెక్క. అందుకోసరికి ప్రతి ఒక్కరు లైన్గా ఒక తర్వాత ఒకరు బయలుదేరారన్నట్టు. ఇంకా బయటికి వెళ్తున్నారు చూడండి ఒక్కరి తర్వాత. ఇంకా ఈ ఆంటీ చిన్న ఆంటీ వచ్చేసి అందరు నా కళ్ళలోకి చూడండి, నా కళ్ళలో సూర్యభగవానికి పడుతున్నాడు అని చెప్పేసి అంటుంది. కామెడీ చేస్తుంది అన్నట్టు మా ఆంటీ. ఇలాగా చాలా సరదాగా అంగరంగ వైభవంగా ఈ దేవర చాలా అద్భుతంగా జరిగింది. మీరు ఇంతకుముందు కూడా చిన్నాంటి వాళ్ళ ఎల్లమ్మ దేవర పెట్టారండి. ఇంకా ఒకరి తర్వాత ఒకరు ఇంకా సూర్యభగవానికి నమస్కారం చేసుకొని ఒకరి తర్వాత ఒకరు వచ్చేస్తున్నారు. ఇంకా ఎంతమందికి ఎల్లమ్మ అనేది తెలుసో మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ రేణుక ఎల్లమ్మ దేవాలయం కర్నూలులోనే ఉంటుంది. ఎల్లమ్మ అనే కూడా పిలువబడే రేణుక దక్షిణ భారత రాష్ట్రాల్లో ప్రధానంగా పూజించబడే హిందూ దేవత కదండి. ఇక్కడనేమో ఒకరికొకరు ఒళ్ళు నించుకున్నారు కదా, ఆ ఒళ్ళులో ఉన్న గుగ్గుళ్ళు ప్రసాదము అవన్నీ ఒకరికొకరు ఫస్ట్ వాయనంగా ఇచ్చుకున్న తర్వాత ప్రసాదంగా స్వీకరిస్తారు. తర్వాత ప్రతి ఒక్కరికి అక్కడ ఉన్న వాళ్ళకందరికీ పెడతారు. ఇప్పుడు చూడండి ఈ దంపతులకి ఇద్దరికి వాళ్ళు తీసుకొచ్చిన కానుకలు కదా, ఎవరైనా గిఫ్ట్స్ డబ్బులు కానీ అలాగే పసుపు కుంకుమ తీసుకొస్తారు కదా, సారె కానీ చీర కానీ వాళ్ళకు పెడుతున్నారు. ఈ విధంగా అందరు తీసుకొచ్చినటువన్నీ పెడుతున్నారండి. నేను కూడా తీసుకొచ్చాను ఆంటీ వాళ్ళకి. ఇంకా అంకుల్ ప్రసాదం ఫస్ట్ తింటున్నాను. ఈవిడ మా పిన్ని, తను కూడా 2 బ్లౌజ్ పీసులు అలాగే పండ్లతోని ఆమెకు ఇలాగ బొట్టి పెట్టి పసుబొట్టు ఇస్తుంది. ఈ విధంగా ఒక్కరి తర్వాత ఒక్కరు ప్రతి ఒక్కరు పసుబొట్టు ఇచ్చుకుంటూ వస్తున్నారు. మీరు చూస్తూ ఉండండి. చూడండి అందరూ ఒకరి తర్వాత ఒకరు ఇలాగా పసుబొట్టుకు ఇస్తూ ఉన్నారు. ఇంకా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రసాదాలు తిన్న తర్వాత భోజనాల కార్యక్రమం ఉంటుందండి. ప్రతి ఒక్కరూ తీసుకొచ్చినవి తాంబూలము పసుపు కుంకుమలు ఆంటీకి పెడుతున్నారు. ఇలాగా ప్రతి ఒక్కరు తీసుకొస్తారు. ఎల్లమ్మ అని కూడా పిలువబడే రేణుక దక్షిణ భారత రాష్ట్రాల్లో ప్రధానంగా పూజించబడే హిందూ దేవత. ఆమెను విష్ణువు యొక్క 6వ అవతారమైన పరశురాముని తల్లి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయము ఋషి జమదగ్ని భార్య మరియు పరశురాముని తల్లి అయిన రేణుకాదేవి జ్ఞాపకార్థం నిర్మించబడింది. పరశురాముడు తన జీవితాన్ని తన తల్లి పాదాల చెంత గడపాలని కోరుకున్నాడట. ఇక్కడ చూడండి అందరూ గుగ్గుళ్ళు ప్రసాదము పెట్టారండి. ప్రసాదం తింటున్నాము. ప్రతి ఒక్కరూ ఇలాగ ప్రసాదం అక్కడ వచ్చిన వాళ్ళకు పెడతారు. వెంకాయపల్లి శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం పగటిపూట కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇలానేనండి. ఇక్కడ నేను కూడా ఆంటీకి తీసుకొచ్చానండి పసుపు. ఆ పసుపుని నేను కూడా ఆంటీకి ఇస్తున్నాను. పసుపు కుంకుమ గాజులు అలాగే పండ్లు తీసుకొచ్చినవి తాంబూలం అన్నీ ఒక ప్లేట్లో కానీ ప్లేట్ లేకపోతే ఈ విధంగా నేను అట్టపెట్టెలో తీసుకొచ్చాను కదా శారీ, అక్కడ ఉన్న ఆకు బొట్టు పెట్టేసి ఆంటీకి నేను కూడా ఇస్తున్నాను. వెంకాయపల్లి రేణుకా ఎల్లమ్మ ఆలయం పగటిపూట కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈరోజు జరిగే జాతరను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.
పర్యాటకులు, యాత్రికులు మరియు సందర్శకులను కూడా ఆకర్షించడానికి పగటిపూట వివిధ రకాలైన ఆహార పదార్థాలు, చేనేత వస్త్రాలు, అలంకరించిన వస్తువులు, పూలు మరియు కొబ్బరికాయలు దుకాణాలు వంటి వివిధ విక్రయాలను కూడా చేస్తూ ఉంటారు. మీరు ఫస్ట్ ఎంట్రన్స్లోనే చూపించాను కదండి. ఈ ఆలయంలోని దేవత ఎల్లమ్మ లేదా రేణుక సంతానోత్పత్తి దేవతగా పూజించబడుతుంది. రేణుకాదేవికి ప్రతి మంగళవారము మరియు శుక్రవారాల్లో విశేష పూజలు జరుగుతాయి. ఇక్కడ చూడండి భోజనాలు చేస్తున్నారు అందరూ. నేను కూడా భోజనం చేసేసి ఇంకా ఇంటికి బయలుదేరుతానండి. ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఒక పక్కనేమో మగవాళ్ళు, ఒక పక్క ఆడవాళ్ళందరూ కూర్చున్నారు. ఇంకా భోజనం చేసుకున్న తర్వాత మళ్ళీ మనము బయటకు వచ్చేసాం కదండి. మీకు చెప్పాను కదా, రేణుకా ఎల్లమ్మ దగ్గర బయట కొబ్బరికాయలు, పూలదండలు, దుకాణాలు వంటివన్నీ ఇలాగా పసుపు కుంకుమలు అన్నీ అమ్ముతూ ఉంటారు. ఓకేనండి, ఇదండి ఇవాళ వీడియో. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోని మీ ముందుంటాను. బాయ్. మా రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. చూసిన వాళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.